చంచలమ్మ, క్యాస్వా వాళ్ళైతే బయటికి వెళ్తూ ఉంటారు. అదే టైంలో సింధూర వాళ్ళ ఇంటికి వచ్చి అందరికీ పాయసం ఇస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అటుగా వెళ్తున్న చంచలమ్మని చూసి చంచలమ్మ గారు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అలా కేకలు వేసి ఆగండి అని చెప్పి చంచలమ్మ వాళ్ళ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళైతే పిలిచిన పిలుపుకి అలా ఆగి చూస్తూ ఉంటారు. ఇక వీళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి చంచలమ్మతో మళ్ళీ ఏదో ఒకటి అనకపోతే దీనికి ఉండలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక చంచలమ్మ దగ్గరికి సింధూర వెళ్ళి ఈరోజు నా పుట్టినరోజు, మీరు నన్ను ఆశీర్వదించండి అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ, క్యాస్వా వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఈరోజు నా పుట్టినరోజు కదా అత్తమ్మ అని చంచలమ్మ గారు అనైతే అంటూ ఉంటుంది. అలా చాలా హ్యాపీగా సింధూర అయితే చంచలమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే తను స్నానం చేసినప్పుడు చంటి తను టేబుల్ మీద పెట్టిన 2 గాజులు తీసుకెళ్ళిపోవడం అవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవి చంటియే తీసుకెళ్ళిపోయాడని భ్రమలో చంచలమ్మ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇలాంటి పని చేసిన దీనికోసమే గల ఈ పని చేశాడని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చంచలంతో అయితే సింధూర మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే చంచలమ్మతో చాలా ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది సింధూర. అయినా చంచలమ్మ అయితే ఏం పట్టనట్లుగా ముఖం అయితే తిప్పుకుంటూ ఉంటుంది. ఇక క్యాష్వే అయితే అలా చూస్తూ ఉంటాడు. సింధూరి అయితే ఏంటి చంచలమ్మ గారు నన్ను ఆశీర్వదించరా అని అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే చంచలమ్మ, క్యాష్వే ఏం చేయాలో తెలియక అలా చూస్తూ నిలబడిపోతూ ఉంటారు. క్యాష్వే అయితే చంచలమ్మ కాసి